బసవరాజు సారయ్య ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నారు, బీఆర్ఎస్ కి షాక్ అని ఏదైతే వార్తలు వస్తున్నాయో దీనిపైన ప్రస్తుతం ఫోన్ లైన్ లో బసవరాజు సారయ్య ఎమ్మెల్సీ గారు మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పూర్తి వివరాలు తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సారయ్య గారు. నేను రాజకీయంగా ఫస్ట్ ఉమారెడ్డి గారు మౌనమాలు నేర్చుకున్నాను. ఉమ్, తర్వాత సురేందర్ రెడ్డి గారు అనే వ్యక్తి నాకు సొంత తండ్రి లాంటి వాళ్ళు. ఉమ్, నాకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా నన్ను దాదారు రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగినంటే ఉమారెడ్డి సురేందర్ రెడ్డి గారి బ్లెస్సింగ్. నేను 90లో నాకు స్ట్రోక్ వస్తే ఆయన స్వయంగా ఢిల్లీకి వచ్చి నాకు నిమ్స్లో నా ట్రీట్మెంట్ చేయించిన వ్యక్తి అతను. ఉమ్, 92లో నక్సలైట్ నన్ను కాల్స్తే ఉమ్, నక్సలైట్లకు వ్యతిరేకంగా 2 days బంధకాలు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏకైక వ్యక్తి రామశేషవరం రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఉమ్, ఆయన స్వయంగా బంద్లో పాల్గొని 2 రోజులు బంధకాలు ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ అంత పెద్ద నక్సల్ వ్యతిరేకంగా బంధకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు సురేందర్ రెడ్డి గారు. ఉమ్. నా ఫైరింగ్ ఏంటంటే నాకు వాళ్ళ ఇంటి మనిషిని నేను కట్టేసి అంటే నా సొంత తమ్ముడు లాంటి వానికి టికెట్ వస్తే నేను కంగ్రాచులేట్ తప్పే ఉంటుంది. అదే అండి, అంటే దీన్ని మీరు ఒక గౌరవంగానే కలిసారు తప్ప ఎలాంటి రాజకీయ కోణం లేదని అంటారా? రాజకీయ కోణంలో నా ఇంటి మనిషిని దాకా కలిసింది ఉమ్. అంతే. అందులో కానీ ఇప్పటికే కొన్ని బ్రేకింగ్స్ వస్తున్నాయి, పార్టీ మారుతున్నారు, బీఆర్ఎస్ కు షాక్ అంటూ. తప్పు పార్టీ. రైట్, మొత్తానికైతే ఈ ఎన్నికల తరుణంలో మొత్తానికి బసవరాజు సారయ్య పార్టీ ఎలాంటి మారట్లేదని గంటాపదంగా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. ఈ ఎన్నికల తరుణంలో మొత్తానికి బసవరాజు సారయ్య పార్టీ ఎలాంటి మారట్లేదని గంటాపదంగా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. ఈ ఎన్నికల తరుణంలో